చెప్పు. చెప్పనా? మహామంత్రి గారు ఉత్తరం. నేను వచ్చేసానమ్మా. తలతీమ్మా. అమ్మేది పెద్దమ్మ చెప్పరా? పెద్దమ్మ చచ్చిపోయాక ఊరుకో పిల్ల, ఊరుకో. ఎడితే పోయినాళ్ళు వస్తారా ఏమన్నారా? ఊరుకో. ఏడుంటే ప్రమాదం. మళ్ళీ ఆయన నాయాళ్ళు వచ్చినా వస్తారు. రాపోదాం. ఇదిగో మళ్ళీ అదే ఒక మాట చెప్తే ఇనుకోవాలా? ఏమిటో ఇతండం. రాపోదాం. వస్తాను రంగ. వెళ్ళొస్తాను పిన్నమ్మ. కృష్ణ, నీ ప్రమాణాలు కోతంటావు, నీ కోతంటావు. నీ మాటలు నువ్వే తీసుకో స్వామి. ఏం నాయన గేటి జరగాలి స్వామి. నిన్మానాలు నిలుపురా కూలిని. చూడు స్వామి, దీన్ని పచ్చుకుని నడిని పాలయ్యింది. ఆ నాయాళ్ళు తల్లిని పిల్లని ఏరు చేశారు. అన్యాయంగా తల్లిని చంపారు స్వామి, చంపేశారు. కృష్ణ, ఇంకెవరో కాదు స్వామి, ఆ శివోహం గారి మనుషులు. ఇలా రా తల్లి. ఊరుకోమ్మా, ఊరుకో. కృష్ణ కృష్ణ. అంతేలే స్వామి. ప్రమాణకాలు చేయించుకొని ప్రాణాలు తీస్తూ కుట్నని హాయిగా కూర్చుంటివి. నీకు మాటిచ్చాను కదా అని దొంగనని సత్యం చెప్పాను. దొంగనింట్లో పెట్టి కూర్చుందని దాన్ని నాలాగే సట్లు పెట్టారు. ఇదేనా స్వామి నీకు మాటిచ్చినందుకు లాభం? కృష్ణ, ఈడేమో నీకు మాటిచ్చి ఆడేమో తప్పుడు పనులు చేసే నా అళ్ళు లక్షణంగా ఉండవు. ఇక మేమేనా స్వామి పడాల్సింది కట్టాలు? పో స్వామి, నువ్వు కళ్ళ నీ ప్రమాణికం కూడా కల్లా తీసుకో స్వామి. ఎందుకు నాయన అలా తొందరపడతావు? నేను అప్పుడే చెప్పలే సత్యవ్రతం పాటించాలంటే చాలా కష్టాలు పడాలని. కట్టాలి తొంతగా నాకు తెలియదులే స్వామి. ఇప్పుడు తెలిసింది కానీ నీ ప్రమాణికం నువ్వు తీసుకో. మాట తప్పుతానంటావు స్వామి. ఇట్లాంటి మాటలంటే నాకు మా చెడ్డ కోపం. నీ ప్రమాణం నువ్వు తీసుకోమంటుంటే నేనెలా తీసుకుంటాను? నువ్వే వచ్చావు, మాట ఇచ్చావు. తీసుకుంటే నువ్వే తీసుకో. సిక్కొచ్చి పడ్డదే నీతో. చూడు నాయన, నీకు హరిశ్చంద్ర మహారాజు కథ తెలుసా? ఓరు స్వామి, సత్యహరిశ్చంద్ర మహారాజు ఎన్ని బాధలు పడ్డాడో చూశావా? పోశాడు, భార్య నడువీధుల్లో అమ్ముకున్నాడు, కొడుకును. చాలా అవులే. చూడు నాయన, చివరికి సత్యమే జయించింది. ఆ భగవంతుడే ఆయన రక్షించాడు. రక్షిస్తే ఇప్పుడు అగసాట్లు పడమంటావా స్వామి? సచ్చిన తర్వాత ఏటి స్వామి రక్షించేది? సరే, నీ ఇష్టం. నీ కష్టంగా ఉంటే మానేయి నాయన. పిల్ల, ఇప్పుడు మంచి చెడ్డ ఇరకాటాను పడితేనే ఇప్పుడు ఏటి చెయ్యాలా? మంచి వాళ్ళు ఎప్పుడూ మాట తప్పరు. స్వామి, నిలబడతా. నీ మాట మీదే నిలబడతా. ఏమైనా సరే, నాను సచ్చినా సరే నిలబడతా స్వామి. సంతోషం నాయన. అమ్మా, ఇలా రా తల్లి. నీకేం భయం లేదమ్మా. శ్రీకృష్ణుడే నిన్ను కాపాడతాడు. చూడు నాయన స్వామి, ఇక మీద ఈ అమ్మాయికి అండా ఆదరు నీవే. నీ నీడనే ఉండదు.
నీ ధర్మమే నిన్ను రక్షిస్తుంది నాయన. నీ మాటే మాట స్వామి. కృష్ణ, స్వామి వెళ్ళిరా తల్లి. వస్తాం స్వామి. రాటలా కృష్ణ, వట్టి అప్రయోజకుడు, మూర్ఖుడు. ఏ దొంగ కోసం ఇన్నాళ్ళు ప్రయత్నిస్తున్నామో ఆ దొంగనే చేతులారా వదిలేశాడు. మన్నించండి దొరా, మీ ఉంగరం చూసి మోసపోయాం. మీ ఉత్తరం అయిందని వదిలేశామండి. ఏడవలేకపోయారు. అవునండి త్వర చేతికి చిక్కిన దొంగని వదిలేయమన్నారే అని ఏడుస్తూనే ఉన్నాం. ఏడవండి. మళ్ళీ వాణ్ణి బంధించిన దాకా నిద్రపోవడానికి కూడా వీల్లేదు. వెళ్ళండి. అండి ఏమండి ఉన్నట్టుండి దొంగ కోసం మీకెందుకండి ఇంత బాధ ఒరే పోతూ, అండి? నీ ఒట్టి దున్నపోతురా. అవునండి. వాడు దొరకంది అదెలా దొరుకుతుందిరా మన చేతికి? అదే అండి మీ పథకం అండి. పిల్ల, ఓ పిల్ల, ఏంది పిల్ల అట్టా ఉంటివే? ఇది నీ ఇల్లే అనుకో, ఏడ నీ చేతికి అడ్డే లేదు, కులాసాగా ఉండొచ్చు. పిల్ల, నువ్వు అట్టా ఉంటే నా మనసుకి ఎట్టాగో ఉంటుంది. లచ్చే, ఓ లచ్చే, కొట్టాను కదా పరే. ఎవరనుకున్నా అత్త? నువ్వే అనుకున్నాను. కాదులే అత్త, నువ్వు మంచిదానే కదా. ఎవరన్నారు? నాకు తెలుసులే, మావ కూడా చెప్పాడు. అయితే నా మాట వింటానంటే చెప్తా. ఏమిటది? సరే చెప్పు. ఈ నగలు పెట్టుకో అత్త. నగలా? మరి అమ్మ ఇవి మనమే అత్త. మీ అమ్మవా? కావత్త, ఇవన్నీ మా మావ కొట్టుకొచ్చాడు. ఏం కావాలన్నా చేస్తాడు. ఏమా? అవునే పిల్ల, నా యావది ఇదొక లెక్కటే. నీకేటి కావాలంతా తెస్తాడు. అత్త అత్త పెట్టుకో అత్త. అక్కర్లేదు, తీసుకెళ్ళు. పిల్ల, నువ్వు అట్లా ఉంటే నా మనసేం బాగలేదు. తీసుకో పిల్ల. ఆ దొంగ సొమ్ములు నాకు అక్కర్లేదు. ఏంటే దొంగ సొమ్ములా? అయితే అయితే ఏమిటి? దొంగతనం పాపం. ఆ పాపి సొమ్ము నేను ముట్టుకోను. ఓష్ 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 ఊరు చెప్పినరే, నా యావది ఆ స్వాములనే చెప్పలేదు. ఎవరు చెప్పినా చెప్పకపోయినా నేను చెప్తున్నాను, దొంగతనం ముమ్మాటికి పాపం. చాలా నా యావది చెప్పింది చాలుగానే, ఇక నేను చెప్పింది ఇనుకో. అసలు నేను బండోండి. అయితే ఏం చేస్తావే? పిల్ల, అదంతా నాకు తెలవదు. పెట్టుకోమంటే పెట్టుకోవాల్సిందే. కష్టపడి సంపాదించిన సొమ్ము గట్టుబుల్ చేసినావు. కష్టపడి సంపాదించావు. కష్టపడి సంపాదించాడు. కష్టపడి ఏమిటి నీ కష్టం? ఇతరుల సొమ్ము అపహరించడమా? ఇద్దరు పోయే పసిపిల్లల మెళ్ళలో సొమ్ములు తెంచేయడమా? బావులనే తల్లు ప్రాణాలు తీయడమా? నీది ఒక బ్రతికి. చెప్పరా? మన్నించండి అయ్యా. ఎలా చెప్పనండి భయలే, చెప్పరా? అండి మరండి మీరు భేషుగ్గా చెప్పావురా. అవునండి. ఇక మనకు తిరుగులేదు. అయితే ఈ రాత్రికి దొంగను పట్టేశామన్నమాటే. అండి ఏమిట్రా? తమకెందుండి పళ్ళు? ఎటు పోయి ఎటు వస్తుందో వద్దండి. శకున పక్షి. శివో శివో. శివో శివో శివో. అపశకునం. పోతూ
అండి పిల్లండి గంగాజలం. అలాగేనండి. శివు శివు. అండి గంగాజలం అండి. ఇంకా హాయిగా పడుకోండి. శివు. చచ్చే బిడ్డను అమ్మ అంటే బతుకుతుందా? ఇంతకని వాళ్ళేదేంటి? ఆ సొత్తంతా గంగలో పారేత్తివే. కడుపు పంటతో పత్తుడమంటావా? పస్తులు ఉండక్కర్లేదు, పాపాలు చేయక్కర్లేదు. బ్రతకడానికి మంచి మార్గాలు ఎన్నో ఉన్నాయి. నీ చేత కాకపోతే నువ్వు అలా కూర్చో. నేను కష్టం చేసి సంపాదించుకొస్తాను. కష్టం చేసి డబ్బు సంపాదిస్తుంది, నేను కూకోవాలా? చాలా నీకే చెప్పారు, వెంటానికి వీలేదంటే. నీతో చాలా పెద్ద సిక్కొచ్చి పడ్డదే. వెళ్ళు లోపలికి. పారా ఉషా